ఇదిగోండి ఇదంతా అడ్డసారం. అడ్డసారం గురించి మీకు చాలాసార్లు చెప్పాను, కానీ ఈసారి అడ్డసారంతో నేను ఒక లేహ్యం తయారు చేస్తున్నాను. అది మనకున్న పొట్టలో ఉన్న సమస్త ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆ లేహ్యం ఒకటే సమాధానం అన్నమాట. అయితే అడ్డసారం ఆకు ఎలా ఉండిద్దో మీకు చూపించాలని ఇప్పుడు వీడియో తీస్తున్నాం. ఇలా ఉండేది అడ్డసారం ఆకు. ఇది ఈ కొమ్మ ఊరికే బతికిద్ది, ఇలా గుచ్చితే చాలు మంచిగా వచ్చేసిద్ది అన్నమాట. అందుకని కొమ్మలు తీసుకొచ్చాను. ఇలా విడివిడిగా మనం ఆకులన్నీ తుంచేసుకొని ఒక 2.5 కేజీ దాకా ఆకులు వచ్చేలాగా తుంచుకొని కచ్చాపచ్చాగా దంచి దానిలో 10 లీటర్ల నీళ్లు పోసి 1 లీటర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ చేసే ముందు ఇలాగ మొత్తం అంతా తీసుకొని క్లీన్ చేసి అది చేసుకోవాలి. అందుకని అడ్డసారం అంటే ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఇది వైరల్ లోడ్ తగ్గించిద్ది, ఆక్సిజన్ అందించిద్ది. ఇవేమైనా చిన్నగా వచ్చే పోతన్నమాట. ఆ రోజు మేము చెట్టు దగ్గర నుంచి కోసేటప్పుడే వీడియో తీయాల్సింది. ఒక్కోసారి అట్లా అనుకోకుండా వీడియోస్ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొన్ని మిస్ అవుతున్నాం అన్నమాట. అందుకని ఎండిపోయినా చూపిస్తున్నాను. ఇంతే ఉంటుంది అడ్డసారం. ఈ అడ్డసారంతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మనం ఈ లేహ్యం చేసుకుంటూ మాట్లాడుకుందాం. సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పొట్టలో ఉన్న మన లంగ్స్కి ఉన్న సమస్త రోగాలు అన్నీ పూర్తిగా తగ్గిపోయి మంచి ఆరోగ్యకరమైన లేహ్యం ఈరోజు నేర్చుకుందాం రండి. ఎదుగండి ఇప్పుడు వీటన్నిటితో మనం అడ్డసరపాకుతో లేహ్యం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని తూచుకోవాలి. ఆకుని వెయిట్ చూసుకోవాలి. ఈ ఆకు మనం తీసి ఒలిచిపెట్టుకున్న ఆకుని కేజీ చూసుకోవాలి. 1/2 కేజీ అయ్యింది. దీని నీళ్ళల్లో బాగా అటు ఇటుగా మంచిగా నీళ్ళల్లో జాడించేటప్పుడు 1/2 పోతూ ఉంటుంది కాబట్టి 530 గ్రాములు తీసుకున్నా నేను. మళ్ళీ ఇంకొక 530 గ్రాములు కనుక మనం తీసుకున్నాము అని అంటే దీన్ని ఫుల్ అయ్యిద్ది అన్నమాట. ఇంకా ఇది కూడా అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక 500 గ్రామ్స్ వేసుకొని నీట్గా కడుక్కొని కచ్చాపచ్చాగా దంచి 8 లీటర్ల నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేశాక అది 1 లీటర్ వచ్చినాక మీకు చూపిస్తాను. అందాక ఈ ప్రాసెస్లో ఇవన్నీ రాగా ఉన్నాయి కదా, ఇవన్నీ నేను చేసుకోవాలి కాబట్టి వీడియో చాలా లాంగ్ అయ్యింది కాబట్టి ఇవంతా కోసి క్లీన్ చేసి ఒక 1 లీటర్ వచ్చినాక మీకు చూపెడతాను. సరే అండి. మనం కేజీ అడ్డసరం తూచి క్లీన్ చేసుకొని బాగా కడుక్కున్నాక 8 లీటర్ల నీళ్ళు పోయాలి. ఇది 8 లీటర్ల నీళ్ళు పోస్తున్నాను. ఇది కూడా ఇలాగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ అడ్డసరం ఆకుని కచ్చా పచ్చాగా ఒక్కసారి మిక్సీ పట్టేసి మనం 8 లీటర్లు పట్టి పెట్టుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి. మొత్తం ఆకంతా వేసాక చూపిస్తాను. ఇలాగా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఆకుని ఇలా వేసుకోవాలి. అంతిస్తాను. పొయ్యి వెలిగించి చిన్న సెగ మీద 8 లీటర్లు కాస్త 1 లీటర్ అయ్యేంత వరకు మరిగిస్తూ ఉండాలి. అంటే తెల్లవారుజాము 4 అవిద్ది. ఇలా బాగా ఉడికిపోయి 1 లీటర్ నీళ్ళు వచ్చేంత వరకు మరిగిపోయినాయి. ఇప్పుడు తెల్లవారుజామున 2:15 అట్లా అయింది. నిద్ర వస్తుంది. వీటిని రేపు పొద్దున్న వడకట్టి మిగతా చెప్తాను. మేము ఎలా మెజర్ చేసుకుంటున్నాం అన్నమాట. మొత్తం కలిపి 2 లీటర్స్ దాకా అయినాయి ఇంచుమించు. దీన్నంతా మేము గిన్నెలో పోసుకొని 1 లీటర్ అయ్యేదాకా మరిగిస్తాం.
ఇలా అయిన వాటర్ చూడండి ఎలా అయినాయో. ఇవన్నీ మనకు 1 లీటర్ కావాల్సింది 2 లీటర్స్ అయినాయి కాబట్టి ఇలా వెడల్పాటిది గిన్నె తీసుకొని మళ్ళా మనం సిమ్లో పెట్టేసుకొని ఇది మరుగుతూ 1 లీటర్ అయ్యేంత వరకు ఉంచుకుందాం. ఈలోపు మనకి కరక్కాయ, నాగకేసరాలు, చెక్క, యాలకులు, తవాక్షరి ఇలాంటివన్నీ కావాలి కాబట్టి అవన్నీ పొడులు చేసుకునే లోపు ఇది లీటర్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు కొంచెం పొయ్యి వెలిగించుకుందాం. సిమ్లోనే పెట్టుకోవాలి, ఎంత లేట్ అయినా సిమ్లోనే పెట్టుకోవాలి. దీని అద్భుతం అసలు తర్వాత చెప్తాను మీకు. ఇదంతా రెడీ అయిపోయాక సిమ్లో పెట్టుకున్నామని. ఇప్పుడు మనం కాసుకున్న అడ్డసారం జ్యూస్లోకి కావాలి. ఇవి బిర్యానీ ఆకు, ఇవి యాలకులు, ఇవి చెక్క, ఇది తవాక్షరి, ఇది నాగకేసరాలు, ఇవి వచ్చేసి కరక్కాయ పౌడరు, ఇది పటిక బెల్లం, ఇది పిప్పళ్ళ పొడి. ఈ మొత్తం కూడా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. కొన్ని పౌడర్ చేసుకున్నాను, ఆ తర్వాత మీకు రాగా చూపిద్దామని. తవాక్షరి అంటే ఏం లేదండి, వెదురుప్పు. మీకు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో ఇలాంటివన్నీ చెప్తున్నాను. ఇంకొక విషయం మీ అందరికీ నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు కొలతలు చెప్పటం లేదు, మంచిగా మేము కూడా చేసుకుంటాం కదా అని అడుగుతున్నారు కానీ చేసుకునే వాళ్ళు లక్షల్లో ఒకళ్ళు ఇద్దరు. వాళ్ళ కోసం నేను వీడియో చేస్తుంటే ఇలా చాలా ఛానల్స్ వెలిసినాయి అన్నమాట. మన షాంపూ, మన ఆయిల్, మన సున్నిపిండి అచ్చం నేను చెప్పినట్టే. మేము ఫస్ట్ చూసుకొని మాకు రిజల్ట్ వచ్చాక మీకు నేను చేసిస్తున్నానండి అని. గురువు లేని చదువు గుడిసున్నలాగా ఏవో ఛానల్స్లో చూసి చేసుకునే వాటికంటే ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు 10 years నుంచి చేస్తున్నాం. అందుకని వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మీకు కొలతల ప్రకారం చెప్పలేకపోతున్నందుకు సారీ అండి. మీ అందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను. మీకు కూడా అర్థమవుతూ ఉండొచ్చు. అందువల్ల నేను కొలతలు చెప్పటం లేదు. కావాలనుకున్న వాళ్ళు తినే రిజల్ట్ చెప్తాను. ఈ లేహ్యం కావాలన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నమాట. దాని గురించే నేను ఈ కొలతలు ఇలాంటివన్నీ ఏమి చెప్పటం లేదు, ఏమనుకోవద్దండి. వీటన్నిటిని కలిపి ఫైన్ పౌడర్ చేసుకొని ఒకసారి జల్లించుకోవాలండి. లేహ్యం కదా, మధ్య మధ్యలో అట్లా వస్తే బాగోదు మనం చప్పరించేప్పుడు. అందుకని ఫైనల్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి. వీటి ఉపయోగాలు అద్భుతం. మన జీవితంలో ఇంకా ఇది తప్ప ఇంకేది అవసరం లేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. మనకున్న సమస్త ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి కాబట్టి. ఇక దీన్ని ఫైన్ పౌడర్ చేసుకుంటాను. ఏదన్నా రఫ్గా వస్తే జల్లించుకుంటాను. ఇదిగోండి, ఇదంతా పటిక బెల్లం, మొత్తం పౌడర్ చేసుకున్న పటిక బెల్లం వేసేసుకుంటున్నాం. తిప్పుతూ ఒకళ్ళు చేయాలి, లేదంటే గట్టిపోయింది. పటిక బెల్లం అయితే ఊరికే కరిగిపోయింది, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మనం వేసే కరక్కాయ పొడి మాత్రం ఒకళ్ళు తిప్పుతూ ఒకళ్ళు చేయాలి. లేహ్యం కదా, మీకు ఆల్రెడీ కేసరి ఇలాంటివి చేసే అనుభవం ఉంది కదా, సేమ్ అలాగే. కరక్కాయ పొడి స్లోగా మెల్లగా తిప్పుతూ ఇలా ఇదంతా కరక్కాయ పొడి మనం వేసుకుంటుంది. ఇవి మాత్రం సమాన భాగాలుగా, ఏం చెప్పకపోతే సమాన భాగాలుగా చేసుకోవచ్చు, లాంటిది మాత్రం ఉండదండి. దీనికి కొలతలు చాలా మార్పు. లేహ్యంకి ఇలాంటివన్నీ కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం ముందు చెప్పినట్టుగా మేము నేర్చుకొని తయారీలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పండిపోయి ఉన్నాము. మేము యూట్యూబ్ ఛానల్లోకి వచ్చే 10 సంవత్సరాలు అయింది. ఇక ఇప్పుడు ఇలాంటివన్నీ చూసి ఏవేవో చూసి చేసుకునే దానికంటే నేర్చుకొని చేసింది మంచిగా ఉంటుంది కాబట్టి మేము నేర్చుకున్నాము. అన్ని ఆయుష్ సర్టిఫికెట్స్తో సహా అన్నీ పొందున్నాం కాబట్టి మేము చేయగలుగుతున్నాం. మీకు ప్రతిదీ వీడియో పెడతాను. ప్రతిసారి ఫ్రెష్గా చేసేటప్పుడు వీడియో పెడుతూనే ఉంటాను అన్నమాట. మరి అలా వీడియోలు పెడుతున్నా కూడా సబ్స్క్రైబ్స్ లేవు, లైక్స్ లేవు, ఏమీ లేవు. మన ఏంటంటే ఎడిటింగ్లు ఆర్భాటంగా అట్టాసం రెటమతంగా ఉండవు అన్నమాట. మనం ఏదన్నా ఒకటి చేసాము అని అంటే పని చేస్తుందా లేదా, మన దగ్గర తీసుకున్న వాళ్ళకి దానికి తగ్గ రిజల్ట్ ఉన్నాయా లేదా, దాంతో వస్తూ ఉంటాం అన్నమాట. ఊరికే పెద్దగా ఇలాంటివన్నీ చేసేసి ఏవో వ్యూస్ వస్తున్నాయా లేదా అనే దానికంటే కూడా రివ్యూస్ ఎలా ఉన్నాయి, తీసుకున్న వాళ్ళకి మంచిగా గ్యారంటీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా, ఆ కాన్సెప్ట్తో చేస్తామన్నమాట. అందుకని మనం ఇంకా వెనకే ఉన్నాం.
అవసరమైన వాళ్ళే చూస్తారనమాట. ఇవి ఎవరికైనా లైఫ్లో ఒక్కసారైనా అవసరపడిద్ది. అందుకని సుగుణాల సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇప్పుడిప్పుడు ఆపద్ధర్మంగా ఇంట్లో ఎవరు లేకపోతే ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం అమ్మలాగా చెప్పగలిగేది సుగుణాల సిరి యూట్యూబ్ ఛానల్ అనమాట. దాంట్లో ఇంత చిన్న చిట్కా అయినా చేసుకోండి, ఆ నిమిషం డాక్టర్ అవసరం లేకుండా పోతుంది. ఇంకా మరలా వస్తూ ఉందంటే ప్రతి వీడియోలోనూ చెప్తాను, ఒక్కసారి కనుక ఎలాంటి చిట్కాలు చేసుకొని తగ్గిపోతే ఓకే. అదే రిపీటెడ్గా వస్తుందంటే ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఆ పెద్ద ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేయగలిగితే చేస్తానండి, లేదంటే లేదని చెప్తాను. అలా కూడా అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. ఇక మన రివ్యూస్ హైలైట్స్లో ఉంటాయండి, ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు. ఇక ఇదంతా దగ్గర పడి ఒక లేహ్యంలాగా ఉడుకుతూ ఉండిద్ది. అప్పుడు మిగతా ప్రొడక్ట్స్ వేసుకోవాలి, మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇదంతా ఇలా చక్కగా ఉడుకుతూ తీగ పాకంలాగా వస్తుంది, చూసారా, పడుతుంది చూసారా. ఇక అప్పుడు చూడండి ఉడుకుతోంది. ఇక అప్పుడు మళ్ళా మనం ఇక్కడ తవాక్షరి, నాగ కేసరాలు ఇలాంటివన్నీ పొడి చేసి పెట్టుకున్నాం కదా, పొడి చేసుకొని జల్లించుకొని పెట్టుకున్నాం. ఇది తవాక్షరి మొత్తం ఇందాకట్లాగా ఇలా గడ్డగట్టుకోకుండా అన్నీ కలుపుకోవాలి. అన్నీ కలుపుకొని లేహ్యంలాగా తయారయ్యేంత వరకు పొయ్యి మీద ఉంచుకొని దించినాక ఫైనల్గా ఇంకొక ఇంగ్రీడియంట్ కలపాలి. అసలు ఇది దేనికి అవసరం అనేది ఇక చివరిలో చెప్తాను. చూడండి ఎంత మంచి అద్భుతమైన లేహ్యం తయారు చేశారండి నిజంగా అనేసి చూస్తారు. ఇంక ఇదే కాదు, కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యేవాళ్ళు కానీ కొత్తగా చూసేవాళ్ళు కానీ మన ఛానల్ మొత్తం పూర్తిగా చూసి మీ ఇంట్లో మీ ఆరోగ్యానికి ఒక డాక్టర్ ఈ సుగుణాల సిరి అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చేసి ఇంకా మీకు మీ ఇళ్లల్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీరు ఎలాంటి బాధ అయితే అనుభవిస్తున్నారో కళ్ళకు కట్టినట్టుగా చెప్పే వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఇంకా దాని నుంచి మీరేమన్నా తయారు చేసుకునే వీడియోస్ కూడా ఉన్నాయి మీకున్న బాధలు తొలగించుకోవడానికి. అలా కాకుండా మా దగ్గర కూడా తీసుకోవాలంటే www.sugnalsiri.com అని ఒక వెబ్సైట్ ఉందండి. త్వరలో యాప్ కూడా రెడీ చేస్తాము, ఆ వెబ్సైట్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదంతా బాగా దగ్గర పట్టాక ఇంకొక ఇంగ్రీడియంట్ అని చెప్పాం కదా, కొంచెం చల్లబడ్డాక లేహ్యం ఒక 80 గ్రామ్స్ తేనె కలుపుకోవాలి దీనిలో, అంతే. ఇదంతా బాగా దగ్గర పడ్డాక పొయ్యి దగ్గర సెగ ఇదంతా. ఈరోజు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము, అందుకని కొంచెం మధ్య మధ్యలో ఇలాంటివన్నీ మొత్తం పూర్తిగా చూయించకుండా స్కిప్ చేసి పెట్టాల్సి వస్తుంది. ఇదిగోండి చూడండి ఇట్లా వచ్చేసింది, రెప్పేస్తుంది చూడండి. ఇలా రెప్పేసేటప్పటికి మనం దీన్ని తీసేయాలి. ఇలాంటి లేహ్యాలు మీకు చాలా ఇలాగే లైవ్లో చూయించానమాట. సరస్వతి లేహ్యం, చమన్ప్రాషు, అశ్వగంధ, ఒక మదన కామేశ్వరి లేహ్యం, ఇలాంటివన్నీ ఫ్రెష్గా ఆకులు తీసుకొచ్చి ఇప్పుడు మీకు ఎలా చేశానో ఇవన్నీ మేము తోటలో వేసుకుంటాం కాబట్టి ఇంత ఫ్రెష్గా మరి ఎక్కడా దొరకవన్నమాట. మరి కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. దీన్ని తినే విధానం, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఇప్పుడు చెప్తాను. ఇక పొయ్యి ఆపేసేస్తున్నాను. ఫైనల్గా చల్లారినాక ఒక 80 గ్రామ్స్ తేనె కలుపుకోవాలి. చెప్పాను కదండి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామని. ఇప్పుడు చల్లారది ఇది. ఫైనల్గా నేను తేనె కలిపేసుకుంటాను. కానీ ఇది ఎంత మోతాదులో తినాలి, దీనివల్ల ఏమేమి రోగాలు పోతాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. దించుదాం దీన్ని. ఇది వాడే విధానం ఒక 5 గ్రామ్స్ 2 పూట్ల, రోజులో 2 పూట్ల, పొద్దున్న ఒక 5 గ్రామ్స్, సాయంత్రం ఒక 5 గ్రామ్స్ తింటూ ఉంటే దీనివల్ల వచ్చే ఉపయోగాలు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అన్నీ అడుగుతారు కదా మీరు. ఆ క్వశ్చన్స్ని నేను బేస్ చేసుకొని ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అందరూ కూడా చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ తినేది ఇది. సమస్త రోగాలు, మన పొట్టలో ఉన్న రోగాలు మొత్తం అట్లా క్లీన్ చేసి వదిలేసిద్ది అన్నమాట. కోరింత దగ్గు తగ్గిద్ది, ఉబ్బు రోగాలు తగ్గుతాయి, ఉబ్బసం తగ్గిద్ది. ఏనాటి నుంచో పుట్టిన దగ్గర నుంచి దగ్గు తగ్గని వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి తగ్గిద్ది. క్షయరోగం అంటే టీబీ అవి తగ్గుతాయి. మలబద్ధకం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని వాడుతున్నా మన బాడీకి అలవాటైపోయి లోపల పేరుకుపోయిన మలం ఫ్లెష్ అవుట్ అవదన్నమాట. ఇలాంటివన్నీ మన పొట్టలో నుంచి పోయినప్పుడు చిన్నపిల్లలకి కోరింత దగ్గు తగ్గిద్ది, జ్వరం తగ్గిద్ది. మరి
సర్వం మీకు తగ్గుతుంది అని అంటే ఈ లేహ్యం ఎంత గొప్పదో చూడండి. ఆ ఉడికేటప్పుడు ఆ వచ్చే ఆ వాసనకి తినేద్దాం అనిపించేలాగుందన్నమాట. అంత మంచి లేహ్యం మిస్ అవ్వద్దండి. మీకు కావాలి అని అంటే అప్పుడే వెబ్సైట్లో పెట్టడం లేదు, కానీ మీ ఆదరణ బట్టి మళ్ళీ చేస్తాను. వాట్సాప్లో ఆర్డర్ తీసుకోవచ్చు. ఇలా మీరు గనక ఆవు పాలు తాగాలి, 5 గ్రాములు మందు తీసుకొని ఆవు పాలు తాగాలి. ఆవు పాలు తాగగలిగితేనే తీసుకోండి. లేదు వేరే పాలు తాగుతామంటే ఆవు పాలు తాగినంత ఫలితం వేరే పాలతో రాదు. అది మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మంచి బాగా ఎర్రటి ఎండాకాలంలో ఆమ్లెట్లు వేసి అవేసి వేసి చూపిస్తూ ఉంటారు కదా, ఇంత ఎండ ఉంది, రాళ్ళు పగిలిపోయే ఎండ ఉందని. అట్లా మంచి ఎండాకాలంలో బియ్యం గడిగి ఎండలో పెడితే అన్నం ఉడకదు. అలాగా మీరు ఆవు పాలు కాకుండా వేరే పాలతో తాగితే అలాంటి రిజల్ట్ వస్తాయి అన్నమాట. అదే ఆవు పాలతో తాగితే మంచిగా కుక్కర్లో పెట్టినట్టుగా అన్నం ఉడికినట్టుగా మంచిగా రిజల్ట్ వస్తాయి అన్నమాట. అందుకని వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మీరు వాడే విధానం ఇది. పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఏది మిస్ చేయలేదు, తప్పనిసరిగా చూడండి. ఇది కనుక మీకు కావాలంటే వాట్సాప్ నంబర్లో వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి విషయాలు, మంచివి అంతకు ముందులాగే అన్నీ ఇలా రెడీ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. అయితే కొంతవరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనల్ని కాపీ కొట్టి మనం చెప్పినట్టుగానే వేరే వీడియోస్ తీస్తున్నారు కాబట్టి, మేము చెప్పేది మీరు చేసుకోకపోయినా వేరే ఛానల్ వాళ్ళు చూసి చేసుకుంటున్నారు కాబట్టి, మేము చదువుకొని నేర్చుకున్నాము. మిగతా చూసి నేర్చేదానికి తేడా ఎంత ఉందో విత్ రివ్యూస్తో నేను చెప్తున్నాను. అవన్నీ చూసుకొని మీరు ఎక్కడ తీసుకుంటే మంచిది అనేది మీ విషయానికే వదిలేశాను, మీ దృష్టికే. వీటన్నిటిని మీరు ఫాలో అవి మా వీడియోని నచ్చి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే చాలా సంతోషం. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీకు ముందు పెడతాము.